కూడా వచ్చిన మీ అందరికీ వందనాలు. ఉనికి ఉన్నంత వరకు నీతోనే జీవిస్తా, ఏ దారి అయినా ప్రభువా నీ వెంట నడిచొస్తా. ఉనికి ఉన్నంత వరకు నీతోనే జీవిస్తా, ఏ దారి అయినా ప్రభువా నీ వెంట నడిచొస్తా. సజీవయాగం అర్పిస్తా. అనంతజ్ఞాని విశ్వానికి యజమాని, నా హృదయపు అభిమాని, నా జీవిత చుక్కాని నీవే. ఉనికి ఉన్నంత వరకు నీతోనే జీవిస్తా, ఏ దారి అయినా ప్రభువా నీ వెంట నడిచొస్తా. ఏ దారైనా ప్రభు నీకే నీ చెల్లిస్తా. సర్వాంగ హోమముగా సజీవయాగం అర్పిస్తా. నా మంచి కోరేదేదో నీవే నాకు అనుగ్రహించు. నీవు తప్ప ఎవరు లేరు, నీవే కదా నా దిక్కు. నా మంచి కోరేదేదో నీవే నాకు అనుగ్రహించు. నీవు తప్ప ఎవరు లేరు, నీవే కదా నా దిక్కు. ఉనికి ఉన్నంత వరకు నీతోనే జీవిస్తా, ఏ దారి అయినా ప్రభువా నీ వెంట నడిచొస్తా. ఉనికి ఉన్నంత వరకు నీతోనే జీవిస్తా, ఏ దారి అయినా ప్రభువా నీ వెంట నడిచొస్తా. ప్రాణమున్నంత వరకు పరిపూర్ణతలో ఎదిగించు. చింతలేని మనస్సాక్షితో నీతిగా నన్ను బ్రతికించు. ప్రాణమున్నంత వరకు పరిపూర్ణతలో ఎదిగించు. చింతలేని మనస్సాక్షితో నీతిగా నన్ను బ్రతికించు. నీవు నన్ను గద్దించినను నిన్నే నేను హత్తుకుంటా. సాక్షిగా నీకై బ్రతికి సజీవయాగం నేనవుతా. అనంత జ్ఞాని విశ్వానికి యజమాని, నా హృదయపు అభిమాని, నా జీవిత చుక్కాని
ఉన్నంత వరకు నీతోనే జీవిస్తా, ఏ దారి అయినా ప్రభువా నీ వెంటే నడిపిస్తా. ఉనికి ఉన్నంత వరకు నీతోనే జీవిస్తా, ఏ దారి అయినా ప్రభువా నీ వెంటే నడిపిస్తా. ఏ ధరైనా ప్రభు నీకే నీ చెల్లిస్తా, సర్వాంగ పూర్వముగా సజీవయాగం నేనవుతా. అనంత జ్ఞాని విశ్వానికి యజమాని, నా హృదయపు అభిమాని, నా జీవిత సుఖారి సగం పాట పాడి దేవుని నామాన్ని మహిమపరిచిన సంఘస్థులందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. ఈ ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనం. మొదటిగా పాడిన సహోదరి ఆవునికి, అదేవిధంగా మెర్సీ సిస్టర్ గారికి, కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఇంకా పురుషుల వైపు స్త్రీల వైపు కుర్చీలు ఖాళీగా ఉన్నాయి. దయచేసి లోపలికి వచ్చి కూర్చోవలసిందిగా ప్రభు నామం పెట్టి ప్రాథమికంగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథం వారు చూడడానికి ప్రయత్నించండి. ఏబు గ్రంథము దేవుని బిడ్డలారా, 36వ అధ్యాయము 23వ వచనాన్ని దయచేసి నేను చదువుతాను. ఏబు గ్రంథము 36వ అధ్యాయము 23వ వచనం. ఆయనకు మార్గమును నియమించినటువంటి వాడు ఎవడు? నీవు దుర్మార్గపు పనులు చేయుచున్నావని ఆయనతో ఎవడు పలుక తెలియచును. ప్రార్థన చేసుకుందాం, తల వంచుకుందాం, కళ్ళు వంచుకుందాం. మహోన్నతుడా నీకు స్తోత్రాలు, మహాపరిశుద్ధుడా నీకు వందనాలు. నిజమైన ప్రశస్తమైన నామాన్ని బట్టి స్తోత్రాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క వాక్యంలోకి ప్రభావం వెళ్తున్నప్పుడు మీరే సహాయం చేయండి. వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తా ఉన్నాం. నిలబడిన నన్ను కూర్చున్న నిలబడలేనటువంటి వారిని మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నా. వాక్య వెలుగులోంచి ప్రతి ఒక్కరితో కూడా నిర్దేశిస్తారని నమ్ముతూ మమ్మలను మీ చేతులకు అప్పగించుకుంటూ స్పష్టంగా మాతో మాట్లాడమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. చిన్న వాక్యం సండే స్కూల్ పిల్లవాడు చెబుతాడు, నేర్చుకున్నాడు. నేను ఎవడో మర్చిపోతే మళ్ళీ చెప్పాడు. దేవుని స్తోత్రం. సహోదరు విజయ్ చిన్న బిడ్డ వచ్చి సండే స్కూల్లో చిన్న వాక్యం. నీకు వెలుగు వచ్చి ఉన్నది. అందరికీ వందనాలు. నీకు వెలుగు వచ్చి ఉన్నది. నీకు వెలుగు వచ్చి ఉన్నది. మేము తేజరిల్లుము. యెహోవా మహిమ నీ మీద ఉదయించును. యెషయా 60వ అధ్యాయము 1వ వచనం. చక్కని వాక్యం చెప్పిన చిన్నబడికి నా ప్రత్యేకమైన వందనాలు. ప్రసంత సిస్టర్ నేర్పించారు నా ప్రాంగాన్ని. చాలా చక్కగా వాక్యాన్ని చెప్పిన బట్టికి నా ప్రత్యేకమైన వందనాలు. సండే స్కూల్ టీచర్స్ కూడా నా వందనాలు. దేవునికి వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఏబు గ్రంథం దేవుని పెట్టారా 36వ అధ్యాయము 26వ అధ్యాయము 23వ
23వ వచనాన్ని మనం చూసినప్పుడు ఇక్కడ దేవునితో మాట్లాడడానికి ఎవరు తెగిస్తారు, దేవునితో మాట్లాడడానికి ఎవరు తెగిస్తారు అనేటువంటి మాట ఇక్కడ 36వ వచనంలో ప్రారంభంలో మనం గమనించినప్పుడు ఎలీహు మాట్లాడుతున్నట్టుగా ఏబుతో మాట్లాడుతున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. ఈరోజు మనం అసలుకి ధ్యానించబోతున్నటువంటి అంశము ఏంటి అని అంటే, భక్తి జీవితంలో మనం తెగించాల్సినవి కొన్ని ఉంటాయి, తెగించకూడనివి కొన్ని ఉంటాయి. భక్తి జీవితం తెగించాల్సినవి, తెగించకూడనివి అని అంటారు. లోకంలో కొన్నిసార్లు మనం గమనిస్తూ ఉన్నప్పుడు చేయకూడని ఎవరన్నా చేశారనుకోండి, ఏమంటారు? ఎంత బరి తెగించారు అంటారు. అంటే చేయకూడని పని ఎవరన్నా చేస్తే ఎంత బరి తెగిస్తున్నారేంటి అని అంటారు. కొన్నిసార్లు ఎవరైనా మంచి పని చేశారనుకోండి, తెగించి ముందుకు వచ్చారు అని కూడా చెప్తారు. గమనిస్తారు. అంటే ఈ తెగింపు 2 రకాలుగా మనం గమనించగలుగుతున్నాం. ఒకటి మంచి విషయాలకి లేదా భక్తి జీవితంలో కొన్ని తీసుకోవాల్సిన నిర్ణయాలకి. రెండోది కొన్ని విషయాల్లో తెగించకుండా కొన్ని విషయాలు మనం ఉండాలి. దానికోసం బైబిల్ మనతో మాట్లాడుతున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం దేవుని బిడ్డలారా. అయితే ఈ లోకంలో మనిషి ఎంతకైనా తెగిస్తాడు, మనిషి ఎంతకైనా తెగిస్తాడు. ఏ రకంగానైనా సరే హత్య చేయడానికో, లేదా అక్రమంగా డబ్బు సంపాదించడానికో, లేదా కుతంత్రాలు చేయడానికో, మోసం చేయడానికో, లేకపోతే ఎవరినైనా ఇబ్బంది పెట్టడానికో మానవుడి లోకంలో అనేక రకాలుగా ఏం చేస్తూ ఉంటాడు? తెగించడానికి ప్రయత్నం చేస్తాడు. అసలు తెగించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అందుకే ఇక్కడ మీరు గమనిస్తే ఏబుతో ఎలీహు మాట్లాడుతూ 36వ అధ్యాయంలో 21వ వచనంలో మాట్లాడుతూ, మీరు 21వ వచనం మాట్లాడుతూ, జాగ్రత్త పడము, చెడుతనము చేయొద్దు. అంటే ఆ చెడుతనం చేయడానికి ఏం చేయకూడదు? మనం తెగించకూడదు. ఎక్కడ? దేవుని దగ్గర అనే మాట మాట్లాడుతూ వస్తూ ఆయన అన్నాడు, దుఃఖానుభవం కన్నా అది మంచిదని నీవు వారిని కోరుకుని ఉన్నామంటున్నాడు. తర్వాత ఈ మాటలన్నీ కూడా మాట్లాడుకుంటూ వస్తూ దేవుని గురించి ఎవరైనా దేవుని మార్గం అదండి, ఆయన మార్గమును ఎవరైనా నియమించగలరా, చెప్పగలరా? లేదా దేవుడిని ఎవరైనా నువ్వు దుర్మార్గం పనిచేసావని ఎవరైనా తెగించి చెప్పగలరా అని మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే మీరు గమనిస్తే దేవుడు మార్గం కరెక్ట్ కాదని కానీ, దేవుడు ఏదైనా పొరపాటు చేసాడని కానీ మాట్లాడి చెప్పేటువంటి శక్తి కానీ, అసలు మాట్లాడడానికి కానీ ఎవరు అవకాశం ఇవ్వరు? దేవుడు అవకాశం ఇవ్వడు. కానీ మనం కొన్నిసార్లు మాట్లాడతాం, తెగించి కొన్నిసార్లు మాట్లాడుతూ ఉంటాం. కొన్నిసార్లు అన్యాయం చేసాడంటాం, దేవుడు ఇలా ఎందుకు జరిగిందంటాం, లేకపోతే దేవుడు చూస్తుంటే ఇది ఎందుకు అయింది అనేసారి కొన్నిసార్లు మాట్లాడుతూ ఉంటాం. కానీ ఎలీహు చాలా స్పష్టంగా చెబుతున్నాడు, అసలు దేవుడితో తెగించి మాట్లాడే శక్తి కానీ, సామర్థ్యం కానీ అసలు మనకేమైనా ఉన్నదా అనేటువంటి మాట మాట్లాడతాం. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితంలో కొన్ని తెగించాలి, కొన్ని ఏం చేయకూడదు? మనం తెగించకూడదు అని బైబిల్ మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. బైబిల్ గ్రంథంలో చాలా మంది వ్యక్తులు ఏం చేశారంటే తెగించి వారి భక్తి జీవితాన్ని ఏం చేసుకున్నారు? నిలబెట్టుకోగలిగారు. తెగించి భక్తి జీవితాన్ని నిలబెట్టుకోగలరు. క్రైస్తవ జీవితంలో మనం ఈ లోకాన్ని చూసినప్పుడు కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే దేవుడిని నమ్ముకుంటారు. దేవుడిని నమ్ముకున్న తర్వాత బహిరంగంగా దేవుణ్ణి ఆరాధించడానికి కానీ, బహిరంగంగా దేవాలయంలోకి రావడానికి కానీ, బహిరంగంగా దేవుని నామాన్ని పెట్టుకోవడానికి కానీ కొన్నిసార్లు ఏం చేయరు? కొంతమంది తెగించరు. పేరు పెట్టుకోవడానికి కానీ, మందిరానికి వెళ్తున్నానని కానీ, లేదా నేను క్రైస్తవుడని కానీ చెప్పుకోవడానికి కొన్నిసార్లు ఏం చేయాలంటే సిద్ధపడరు. క్రైస్తవ జీవితంలో దేవుని నమ్ముకున్న తర్వాత నువ్వు తెగించకపోతే, లేకపోతే కొన్నిసార్లు సరైనటువంటి నిర్ణయాలు తీసుకోకపోతే, కష్టం వచ్చినా నష్టం వచ్చినా దేనికైనా నువ్వు సిద్ధపడకపోతే నీ భక్తి జీవితము ఆశీర్వాదకరము కాదు అని ఎవరు చెప్తున్నారు? బైబిల్ మనకి చెప్తా ఉంది. క్రైస్తవ జీవితంలో కొన్ని విషయాల్లో నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం మనకు ఉంటుంది. నిర్ణయాలు తీసుకోవాల్సినప్పుడు తీసుకోవాలని బైబిల్ సెలవిస్తుంది. ఎక్కడైనా మౌనం ఉండొచ్చేమో కానీ భక్తి జీవితంలో
మనం మౌనంగా ఉండకూడదు. భక్తి జీవితంలో మనం కొన్నిసార్లు సర్దుకుపోకూడదు. అంటే కొన్ని సర్దుకోవాల్సిన విషయాలు సర్దుకోవాలి. భక్తి జీవితంలో కొన్నిసార్లు సర్దుకుపోకూడదు. కొన్ని విషయాల్లో భక్తి జీవితంలో మొహమాట ఉండకూడదు. కొన్నిసార్లు భక్తి జీవితంలో కొన్నిసార్లు మనం రాజీ పడకూడదని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. తర్వాత భక్తి జీవితంలో కొన్నిసార్లు ధైర్యంగా మాట్లాడాల్సినటువంటి సందర్భాలు ఉంటాయని బైబిల్ సెలవిస్తుంది. భక్తి జీవితంలో కొన్నిసార్లు స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉందని బైబిల్ గ్రంథం చెబుతూ ఉంది. అందుకనే నువ్వు దేవుడితో తెగించలేమో కానీ ఈ లోకంలో తెగించుకునే విషయాలు మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. నువ్వు దానికోసం చెప్తున్నాడు. దేవుని దగ్గర ఎలా జీవించాలి, ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉండడం వల్ల ఆయన నామం మహిమపరచబడింది, మహిమపరచడానికి ఏ విధంగా నువ్వు ముందుకు వెళ్ళాలి అనేటువంటి విషయాలను బైబిల్ మనకి చెప్పడం ప్రారంభించింది అనుకుంటా. అయితే దీనిలో మీరు గమనిస్తే మనం బైబిల్లో మీరు ఆలోచిస్తే కొన్ని సహజంగా మనం కొన్ని మాటలు మాట్లాడుకుంటే ఏసేపు తెగించాడు దేవుని బిడ్డలారా. పాపం చేయమన్నప్పుడు ఆ చేయకోకుండా తను తెగించి మాట్లాడాడు. ఏమన్నాడంటే ఇటు పాపం చేసి నేను దేవునికి విరోధిని కాలేదు. ఇలా దానియేలు తెగించి మాట్లాడాడు. అనేక మంది వ్యక్తులు తెగించి మాట్లాడి వారి భక్తి జీవితాన్ని కాపాడుకోగలిగారు. కానీ సంసోన్ అయితే కొన్నిసార్లు తన జీవితంలో ఏం చేయలేదంటే తెగించలేకపోయాడు అని బైబిల్ మనకి ఏం చేస్తుంది, తెలియజేస్తుంది. ఎప్పుడైతే మనం సర్దుకుపోతూ ఈ లోకంతో రాజీ పడుతూ ఈ లోకంలో మన భక్తి జీవితంలో అన్ని మౌనంగా వెళ్ళిపోతూ ఉంటామో మన ఆత్మ తెలియకుండా ఏమైపోతూ ఉంటుంది, చల్లారిపోతుంది. ఆత్మ ఏమైపోతుంది, దేవుడితో సహవాసం మనకు దూరం అయిపోతుంది. అందుకే ప్రకటన గ్రంథంలో అంటాడు, మీరు జీవించుచున్నారన్న పేరు మాత్రం ఉంది కానీ మీరు ఎవరు మృతులైపోయారు అంటే మీ శరీరాలు ఆధ్యాత్మికంగా చచ్చుబడిపోయి ఉన్నాయి అనేటువంటి మాట మాట్లాడతారు. అయితే బైబిల్ గ్రంథంలో ఏ విషయంలో మనం తెగించకూడదు అనేది కొన్ని ఈరోజు మనం దినాన్ని చూడడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు మనకి ఇచ్చిన అవకాశం పడింది అని పెట్టారు. 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక దేవుని బిడ్డలారా 10వ అధ్యాయము 2వ వచనాన్ని ఆ భాగాన్ని మీరు చదివితే అక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు సంఘంతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే పాపము అంటకుండా మీరు జాగ్రత్తగా ఉండాలి, పాపం అంటకుండా ఉండడం కోసం మీరు తెగించాలి అనే మాట చెప్పాడు. ఏం చేయాలి, మీరు పాపము అంటకూడదు అంటున్నాడు. అక్కడ చూడండి, చదవమ్మ ఇందాక చదివిన నేను ఎవరు నాపిన వాళ్ళు చదవడం పర్లేదు. శరీర ప్రకారము నడుచుకుని వారమని అంటే మేము ఏదో పాపం చేస్తున్నాం, లేకపోతే మేము పాపానుసారంగా జీవిస్తున్నాం, శరీరం చెప్పినట్టు మేము జీవిస్తున్నాం అని కొంతమంది మేము అనుకుంటున్నారు. మీరు అనుకుంటుంటే మేము ఆ విధంగా జీవించట్లేదు, పాపము అంటుకోకుండా ఉండాలని మేము తెగించి బ్రతుకుతున్నాం అనే మాట చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు. దేవునికి స్తోత్రం. అంటే క్రైస్తవ జీవితంలో దేనికోసం మనం తెగించాలి అంటే పాపం మన జీవితానికి అంటకుండా, మన కుటుంబానికి అంటకుండా, మన కుటుంబంలో ఏ ఒక్కరికి కూడా అంటుకోకుండా దాని విషయంలో కొన్ని నిర్ణయాలు ఏం చేయాలి, మనం తీసుకోవాలి. పాపాన్ని మనం అంటించుకోవాలి. అంటే కరోనా విషయంలో మనుషులు ఎంత జాగ్రత్తగా ఉంటారు. కొన్నిసార్లు నాకు ఎంత విచిత్రం అనిపించింది అంటే కరోనా పోయింది, దేవుని కృపను బట్టి పోయినా కూడా ఈ మాస్కులు వేసుకుని తిరిగే వాళ్ళు కొంతమందిని చూస్తే నాకు చాలా విచిత్రం అనిపించింది. మాస్కులు వేసుకుని వాళ్ళు పుడిగి తిరుగుతూ ఉంటే చాలా విచిత్రం అనిపించింది నాకు. ఏంటంటే మైక్ ముట్టుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా అన్నమాట, తుడుచుకుని చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుని వాళ్ళు ఏది అంటించుకున్నట్టు. వాళ్ళలో కొన్ని లోపాలు ఉంటాయండి, వాళ్ళు చూస్తూ ఉంటే వెళ్ళకూడని అన్ని లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి నోట్లోకి, లేక ముట్టుకోకూడదు చోటన్ని చేతులు ముట్టుకుంటూ ఉంటారు. ఈ వ్యాధి ఏదో నాకు ఇబ్బందిగా అంతకంటే భయంకరమైన మనిషి హృదయంలోకి మనుషుల్లోకి వెళ్ళిపోతే వాటి వల్ల మనిషి ఏమైపోతాడు, అపవిత్రము అయిపోతాడు. అంటే ఒక వ్యాధి వచ్చినంత మాత్రాన నువ్వు అపవిత్రం అయిపో, లేకపోతే నీ ప్రాణం పోయిపోయే పరిస్థితి ఏముండదు. ప్రతి వ్యాధి నుంచి కూడా దేవుడు ఏం చేస్తాడు, మనల్ని తప్పిస్తా. వ్యాధి అంటుకోవచ్చు, కొన్నిసార్లు ఎంత జాగ్రత్తగా ఉన్నా అంటుకుంటుంది, ఎంత జాగ్రత్తగా ఉన్నా అంటుకునే సందర్భం మనం అంటుకుంటానే ఉంటుంది. కానీ ఈ కొన్ని అంటించుకోకూడదు అంటున్నాడు క్రైస్తవ జీవితంలో. యాకోబు రాసిన పత్రికలో యాకోబు గారు మాట్లాడుతూ 1వ అధ్యాయం దేవుని బిడ్డలారా 27వ వచనంలో మాట్లాడుతూ ఆయన ఏమంటాడంటే ఇహలోక మాలిన్యత నీకు అంటుకోకుండా ఉండాలి అని చెప్పాడు. అంతేనండి, నీ భక్తి జీవితంలో ఇహలోక మాలిన్యత ఏం చేయకూడదు, నిన్ను అంటుకోకూడదు అంటే
నువ్వు ఎవరింటికి వెళ్ళినా మాలిన్యతో అంటుకుని రాకూడదు. చాలా మంది ఎక్కువ సిస్టమ్గా అంటే ఆ సాంప్రదాయాలు అంటారు కదా, సాంప్రదాయాలను మనం గౌరవించాలి. లేకపోతే కొద్దిగా చాలా సిస్టమేటిక్ కొంతమంది ఉంటారు. బయట నుంచి ఇంట్లో నుంచి బయటకు ఎవరైనా ఇంటికి వెళ్ళారంటే ఇంటి ముందు చక్కగా ఉంటుందని పెట్టుకోవాలి, దాన్ని తప్పని నేను గమనిస్తోత్రం. పాస్టర్ గారు విమర్శించారని ఎప్పుడు అనుకున్నాక ఇంటికి రాగానే వర్షాకాలం మరీ ఇంపార్టెంట్ అన్న. బయటికి ఎక్కడన్నా వెళ్ళి వస్తే బయట బకెట్ ఒకటి ఉంటుంది, దాంట్లో నీళ్లు పెట్టుకుంటా కాళ్ళు కడుక్కుని లోపలికి వెళ్ళాలి. అది వాస్తవం. కాళ్ళు బాగున్నా కూడా కడుక్కుంటారు కొంతమంది. ఎందుకని? శుభ్రం కోసం కడుక్కుంటే అది తప్పు కాదు. ఏమొచ్చేస్తుంది లోపలికి? దురాత్మ మీద వచ్చేస్తుంది. ఎల్లగోడం చోటకి ఎక్కడ వెళ్ళినా ఆ ఇంట్లోకి మా ఇంట్లోకి ఆ వీధిలోకి మా ఇంట్లోకి వచ్చేస్తుందని కొంతమందికి ఆ విధంగా ఆలోచిస్తూ ఉంటారు. అంటే మీరు గమనించండి, నీటితోనో లేదా మనుషుల సిద్ధాంతాలతోనో లోపలికి ప్రవేశించే వాటిని మనం ఆపలేము. దేవుని స్తోత్రం. దైవ ప్రకారంగా ఆపగలిగితేనే ఆయన అంటాడు కీర్తనలో, ఏ అపాయము నీ గుడారమున ఆయన కంచి వేస్తాడు. దురాత్మలు రానికుండా, లేకపోతే నీ కుటుంబం మీద ఎటువంటి ఇబ్బంది లేకుండా, నీ కుటుంబానికి ఏ నష్టం కలగకుండా ఆయన అంటాడు, ఇశ్రాయేలును కాపాడువాడు కొనకడు నిద్ర కూడా అని చెప్తా ఉంటాడు. అయితే బైబిల్ ఏమని చెప్తుందంటే, యాకోబు రాసిన పత్రికలో పాపం అంటుకోకుండా ఉండాలి అంటే నువ్వు నిర్ణయం తీసుకోవాలి అంటున్నాడు. దేవునికి స్తోత్రం. దానికోసం నువ్వు తెగించాలి అని అంటున్నాడు. అండ్ కొన్ని విషయాలు మీరు గమనించండి. కొంతమందికి ఏంటంటే చాలా సార్లు ఇది ముట్టుకోకూడదని చెప్తారు. ఇదేం చేయకూడదు? ముట్టుకోకూడదు అంటారు. తర్వాత శుభ్రంగా ఉండాలనేటువంటి మాటలు చెప్తూ ఉంటారు. కొన్నిసార్లు కఠినంగా మాట్లాడడం ప్రారంభిస్తారు. ఇది భౌతిక జీవితంలో మాట్లాడవచ్చు కానీ పాపం విషయంలో మనకు అంటుకుంటుంది అన్నప్పుడు మనం స్పష్టంగా నాకు నీ వల్ల అంటుకోకూడదు అనే విషయాల్లో మనం చాలా కఠినంగా చెప్పాలి. గమనిస్తాం. ఒకవేళ ఒక వ్యక్తి వల్ల పాపం అంటుకుంటుందంటే ఆ వ్యక్తికి మనం దూరంగా ఉండాలి. పాపం అంటుకుంటున్న సందర్భాలు, ప్రదేశాల్లో కానీ, పరిస్థితుల్లో కానీ, వ్యక్తులతో కానీ ఎక్కడైనా సరే పాపం అంటుకునేటువంటి సంఘటనలు వస్తా ఉంటే మనం తెగించి చెప్పాలి, దీనివల్ల నాకు నష్టం కలుగుతుంది, లేదా దీనివల్ల నేను బలహీనం అవుతున్నా, దీని నుంచి నేను దూరంగా ఉండాలనుకున్నానని తెగించి స్పష్టంగా మనం మాట్లాడాలి. దేవునికి స్తోత్రం. క్రైస్తవ జీవితంలో పాపం జరుగుతున్నటువంటి సందర్భాల్లో మనం పాప విషయంలో ఖండించేటువంటి కానీ స్పష్టంగా కానీ మాట్లాడమని బైబిల్ చాలా స్పష్టంగా తెలియదు. దానియేలు గ్రంథం దేవుని బిడ్డలారా 1వ అధ్యాయము 8వ వచనంలో మీరు చాలా సార్లు గమనిస్తే దానియేలు గ్రంథాన్ని గమనిస్తే రాజు ఒక ఆజ్ఞ జారీ చేశాడు. అక్కడ ఎవరైతే కల్దీలు భాష నేర్చుకోవాలో లేకపోతే అక్కడ విద్యాభ్యాసం చేయాలో అనేక మంది అక్కడ ఎవరైతే చదవాల్సినటువంటి వారు ఉన్నారో వాళ్ళందరూ చదువుతున్నటువంటి సందర్భాల్లో దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగో అనేటువంటి వారు కూడా ఆ చదువుని నేర్చుకోవాలి, లేకపోతే ఆ క్రమశిక్షణ లేదా ఆ విధానాన్ని నేర్చుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు అందరికీ కూడా ఒకే ఆహార నియమాన్ని ప్రకటన చేసినప్పుడు అక్కడ నపుంసకులతో మాట్లాడుతున్నాడు. అయ్యా, వీటి వల్ల మేము తినడం వల్ల మేమేమైపోతాం? అపవిత్రము అయిపోతాం. తెగించి మాట్లాడుతున్నాడు కానీ మెల్లిగానే మాట్లాడుతున్నాడు. అయ్యా, మీరు చెప్పారని మేము తిన్నాం అనుకోండి, మేమేం చేసినట్టు? పాపం చేసేసినట్టు. కాబట్టి మేము చెయ్యకూడదు. చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు నపుంసకుడితో. చెప్పాల్సిన భావాన్ని చెప్తా ఉన్నాడు. కొన్నిసార్లు మనతో కొంతమంది ఇది చేయమని ప్రేరేపిస్తారు, లేకపోతే కొంతమంది ఇది తినమని ప్రేరేపిస్తారు, కొంతమంది మాతో కలిసి ఉండమని చెప్తూ ఉంటారు. పర్లేదు, మాతో ఉండొచ్చు, ఏం కాదు అనేటువంటి మాట చెప్తారు. ఇలాంటివి చెప్తున్నప్పుడు దానియేలు తీసుకున్నటువంటి నిర్ణయాలు మనకి ఎక్కడన్నా పాపం అంటుకుంటుంది అని అనిపించినప్పుడు, అయ్యా, దీని నుంచి మమ్మల్ని ఏం చేయ దూరము, దీనిలో ఇన్వాల్వ్మెంట్ మనం అంటే దానిలో ఇన్వాల్వ్ అవ్వకూడదు మనం చాలాసార్లు. అంటే కొన్ని ప్రదేశాలు ఉంటాయి, కొన్ని పరిస్థితులు ఉంటాయి, కొన్ని విధానాలు ఉంటాయి. కొన్ని చోట్లకి వెళ్ళొచ్చు, కొన్ని చోట్లకి వెళ్ళకూడదు, కొన్ని చోట్ల తినొచ్చు, కొన్ని చోట్ల తినకూడదు. దేవుని బిడ్డలారా, తినకూడని విషయాల్లో లేకపోతే ముట్టుకోకూడని విషయాల్లో పాపం అవుతూ ఉన్నప్పుడు ఇది మాకు పడదు లేకపోతే మాకు కుదరదు అనే మాట చెప్పాలి. దేవునికి స్తోత్రం. డాక్టర్ ఏదో చెప్తాడు, నువ్వు ఇది తింటే నీకు మంచిది కాదమ్మా అన్నప్పుడు ఏం చేస్తాం మనం? అమ్మ, ఈ ఆహారం నేను తినకూడదు అంతే స్పష్టంగా చెప్తాం. పరమ డాక్టర్ ఉన్నాడు, ఆయన కొన్ని చెప్తా ఉన్నాడు, ఇది తినకూడదు, ఇది తాకూడదు, దీనివల్ల నువ్వు పాపం చేయబడతావు, లేకపోతే పాప మాలిన్యత నీకు అంటుకుంటుందని బైబిల్ సెలవిస్తున్నప్పుడు ఇది నాకు అవసరం లేదండి, ఇది నాకు వద్దండి, దీని నుంచి నన్ను తప్పించండి, లేదా ఇది నాకు అవసరం లేదనేటువంటి నిర్ణయాన్ని తెగించి చెప్పేటువంటి పరిస్థితి మనకు ఉండాలి. దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు మీరు గమనించండి, క్రైస్తవ జీవితంలో చాలా జాగ్రత్తగా కొన్ని నిర్ణయాలు మనం తీసుకోవాలి. అంటే మీరు ఈ మధ్య నేను ప్రాంతంలో ఒక ఆయన ఇంట్లో మాట్లాడుకుంటానంటే ఏదో రోడ్డు మీద వెళ్తా ఉన్నాడు,
ఫోన్ మాట్లాడుకుందామని ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఒకరు మాట్లాడాడట, బాగానే ఉంది. రెండో మాట్లాడేట, మూడో మాట మాట్లాడగానే అతనికి అర్థమైంది ఇతను ఏదో రాంగ్ వ్యాపార సంబంధంలో మాట్లాడుతున్నాడు, కాబట్టి ఇదేదో నాకు ప్రమాదం వచ్చింది కాబట్టి ఇది కరెక్ట్ కాదని ఆయన ఏం చేశాడు, మొబైల్ తీసేసుకుని సమాచారాన్ని వేరొకరికి ఇచ్చేసాడు. ఇది కరెక్ట్ కాదు, నేను కూడా ఇన్వాల్వ్ అయిపోతాను. కొన్నిసార్లు మనం గమనించాలి, మన వల్ల దేవుడికి విరుద్ధకరమైనవి లేదా పాపంలో మనం భాగస్తులయ్యి ఆ పాపంలో మనం కూడా తెలియకుండా ఇన్వాల్వ్ అయిపోతున్నప్పుడు దాని నుంచి తప్పించబడడానికి ఏం చేయాలి, ప్రయత్నం చేయాలి. కొన్నిసార్లు తెలిసి ఉండొచ్చు, తెలియక జరగఉండొచ్చు. ఒకసారి ఏదైనా తెలియక జరిగినా రెండోసారి పాపంలో ఎవరైనా మనం ఇన్వాల్వ్ చేస్తా ఉంటే మనం ఇన్వాల్వ్ అవ్వకూడదు. దేవుని స్తోత్రం. ఇన్వాల్వ్ అవ్వకుండా ఉండడానికి ఏం చెప్పాలంటే నేను తెగించి మాట్లాడాలి. అది మాట్లాడకపోయినా పలకరించకపోయినా ఇంకో రకంగా అనుకున్నా నేను దీనిలో పాలి భాగస్తుడను కాలేను, దీనిలో నేను ఇన్వాల్వ్మెంట్ అవ్వలేదు, దీనివల్ల నేను ఫోన్ ఇవ్వలేదు, అంతే, తప్పేం లేదు. లేకపోతే నేను దీని నిమిత్తమై నీకు డబ్బులు ఇవ్వలేదు, నేను లేదా దీని నిమిత్తమై నీకు నేను సహాయం చేయలేను, దీని విషయమై నీ గురించి నేను మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేనంటే నన్ను నేనేం చేసుకుంటాను, అభ్యంతరం పరుచుకుంటున్నాను. క్రైస్తవ జీవితంలో భక్తి విషయంలో మనం తెగించాలి. దేవుని బిడ్డలారా, పాపము అంటించుకోకుండా ఉన్నా. నేను అంటుకుంటుంటే నువ్వు అంటుకుపోతా ఉంటే, నువ్వు మాట్లాడుతుంటే నువ్వు మాట్లాడుకుంటూ వస్తుంటే మనం ఏం చేస్తామంటే మనం పాపంలో ఇన్వాల్వ్ అయిపోయేటువంటి పరిస్థితి ఉంటుందని బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఆయన చెప్తా ఉన్నాడు, ఇటు మేము దీన్ని చేయడం వల్ల మమ్మల్ని మేము ఏం చేసుకోం, అభ్యంతరపరచు. ఆది కాండంలో ఒక మాట రాయబడింది, చక్కని నిర్ణయాన్ని తీసుకుని ఆయన అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఆది కాండం 39వ అధ్యాయం 9వ వచనం. లోపల కుర్చీలు ఉన్నాయి, నీవు కూర్చో అమ్మా. అమ్మ ఆది కాండం 30. నీవు అతని భార్యవైనందున నీవు అతనికి భార్యవైనందున మరి దేనిని నాకు అప్పగించలేదు, కాబట్టి నేను ఇట్లు ఇంత ఘోరమైనటువంటి దుష్కార్యం చేసి నేను ఇది తెగించి అంటే నేను తెగించి పాపం చేశానంటే నేను దేవుడికి ఏమైపోతున్నాను, విరుద్ధంగా పాపం చేసిన వాడిని అన్నాడు. దేవునికి స్తోత్రం. ఆవిడ పెట్టిన టిఫిన్ తిన్నాడు, ఆవిడ చేయమన్న పని అంతా చేశాడు, ఆవిడ చెప్పిన ప్రతిదీ కూడా చేసుకుంటూ వచ్చాడు. అదంతా కూడా ఆవిడ చెప్పింది చేయడం ప్రతిదీ కూడా అప్పుడు వరకు దేవుని ఇష్టమే. దేవునికి స్తోత్రం. ఒక ఇంట్లో ఉన్నాడు, పనివాడు ఉన్నాడు, కూరగాయలు లేకుంటే కూరగాయలు తీసుకొచ్చాడు, లేకపోతే వస్త్రాలు తీసుకురామంటే వస్త్రాలు తీసుకొచ్చాడు, ఏది తీసుకురామంటే అది తీసుకుంటూ వచ్చాడు. కానీ చేయకూడదు అన్నటువంటి పని ఒకటి చేయమని ఆయన ప్రేరేపిస్తే ఆవిడతో మొహమాట లేకుండా చెప్తున్నాడు, ఈ పాపము చేసి నేను దేనికి, దేవుని విరుద్ధిని కాలేదు. ఈరోజు చాలా పరిస్థితులు పాపము చేయడానికి మనని అనేక పరిస్థితులు ప్రేరేపిస్తూ ఉంటాయి. దేవుని స్తోత్రం. కొన్నిసార్లు చూడండి, పార్టీలో మనం చాలా మంది పిలుస్తూ ఉంటారు, కొన్నిసార్లు యవనస్తులు కావచ్చు, కొన్ని పరిస్థితులు కావచ్చు, మనం పిలుస్తూ ఉంటారు. కొన్ని చోట్ల పాపం చేయడానికి ఎవరో కొంతమంది ప్రేరేపిస్తూ ఉంటారు, తప్పుడు పని చేయడానికి ప్రేరేపిస్తూ ఉంటారు, లేకపోతే మనం కొట్టడానికి ప్రేరేపిస్తూ ఉంటారు, చేయకూడని కార్యాలు అనేకమైన చేయడానికి మనం తొందరపడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ దేవుడిని ఎరిగిన మనం తట్టుకుని లేదా మనం కంట్రోల్ చేసుకుని ఈ పాపము నేను చేయడం వల్ల నేనేం అవుతాను, దేవుని విరోధిని అవుతాను. ఎవరో ప్రేరేపిస్తే, ఎవరో ప్రోత్సహిస్తే, ఎవరో నిన్ను తొందర పెడితే నువ్వు పాపము చేసేటువంటి స్థితిలో దిగజారిపోకూడదని బైబిల్ ఏం చేస్తుంది, మనకి తెలియజేస్తుంది. ఆదాముని ప్రేరేపించింది దేవుని బిడ్డలారా, అవని ప్రేరేపించింది దేవుని బిడ్డలారా. పాపం ఆ రోజు ఆ యొక్క పాపం విషయంలో తెగించి వారు మాట్లాడితే వారు బలహీనులు అయ్యేవారు కాదు. అయ్యా మేము ఇది తినటం వల్ల దేవునికి విరుద్ధం అయిపోతాం, ఇది తినటం వల్ల ఏదైనా తోట నుంచి మేము వెళ్ళిపోతాం, ఇది తినటం వల్ల నాకు కష్టం వచ్చింది, నా భార్యకి కష్టం వచ్చింది అని ఒక నిర్ణయం తీసుకున్నట్లయితే వారు ఆ జీవితంలో బలహీనమైన పరిస్థితుల్లోకి వెళ్ళేవారు. కొన్నిసార్లు అందుకే మాట్లాడాల్సిన సందర్భాలు ఉంటాయి, మనం కొన్నిసార్లు మొహమాటం లేకుండా చెప్పాల్సినటువంటి సందర్భాలు ఉంటాయి. ఆవిడతో చెప్తూ ప్రారంభించాడు, అమ్మ నువ్వేం చేయమన్నా చేస్తా గానీ ఇది దేవునికి విరుద్ధకరమైంది, నీ యజమానుడు కూడా ఇది విరుద్ధకరమైంది అని చెప్పాడు, ఇది నాకు కూడా విరుద్ధకరమైంది అని చెప్పాడు. నువ్వు ఒకటి భార్య కాబట్టి నేను ఈ పని చెయ్యకూడదు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఒకవేళ ఆవిడ అవనస్తురాలు అయింది, సపోజ్ మనం ఆలోచిస్తే అనుకోవచ్చు సహజంగా,
లేకపోతే యజమానురాలు కుమార్తె నుండి వివాహ విషయంలో అడిగితే ఆయన వేరేగా మాట్లాడేవాడు. ఆయన స్పష్టంగా చెప్పాడు, నువ్వు నీ భార్య ఈ పాపం నేను చేయకూడదు. దేవునికి స్తోత్రం. ఒక విషయంలో నేను ఈ పని చేయకూడదు, ఇది కరెక్ట్ కాదు, ఇది దేవునికి విరుద్ధము అని చెప్పగలిగాను. దేవునికి స్తోత్రం. క్రైస్తవ జీవితంలో పాపం విషయంలో ఎవరన్నా చేస్తున్నప్పుడు ప్రేరేపిస్తున్నప్పుడు తెగించి వారితో ఇది పాపము అని చెప్పేటువంటి భక్తి జీవితం మనం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎప్పుడు చెప్పగలుగుతాం మనం? ఎప్పుడు చెప్పగలుగుతాం? పాపము మీద జయాన్ని పొందినప్పుడు మనం చెప్పగలుగుతాం. ఆ ఆలోచన నుంచి మనం బయటకు వచ్చినప్పుడు చెప్పగలుగుతాం. ఆ ఆలోచనని అసహించుకునేటువంటి స్థితి వచ్చినప్పుడు మనం చెప్పగలుగుతాం. దాని మీద పరిపూర్ణమైన విజయాన్ని సాధించినప్పుడు మనం చెప్పగలుగుతాం. లేకపోతే తెగించి మనం కొన్ని విషయాలు చెప్పలేం. దేవునికి స్తోత్రం. మనం కూడా కొన్నిసార్లు ఖండించలేదు. ఇలా చెప్పకపోతే దేవుని ఆశీర్వాదం కోల్పోతాం. అక్కడ రాశాడు, పాపం విషయంలో మనం చెప్పడం నేర్చుకోవాలి, పాపాన్ని అంటించుకోవడం మనం నేర్చుకోకూడదని బైబిల్ సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. రెండో విషయం భక్తి జీవితంలో రెండో విషయం ఏంటంటే అపోస్తుల కార్యములు దేవుని బిడ్డలారా 7వ అధ్యాయం 32వ వచనానికి వచ్చేటప్పుడు అక్కడ రాయబడినటువంటి మాట నేను చదువుతాను, జాగ్రత్తగా చూడడానికి ప్రయత్నించండి. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 32వ వచనం. నేను మీ పితరుల దేవుడును అబ్రహాము ఇస్సాకు యాకోబులు దేవుడని ప్రభువు వాక్కు వినబడిన గనుక మోషే వణికి నిదానించి చూచుటకు ఏమీ లేదు, తెగింపలేదు. దీని మాటకు అర్థం ఏంటంటే దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు నీ మాట నీ ఆలోచన ప్రతిదీ కూడా తెగించి దేవునికి విరుద్ధకరమైనది ఏమీ మనం చేయకూడదు. దేవునికి స్తోత్రం. ఈ మాట అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. అంటే దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఎవరున్నారు మన మధ్యలో? దేవుడు ఉన్నాడు. దేవుడు ఉన్నప్పుడు కొంతమంది ఏంటంటే సినిమా హాల్లోనో లేకపోతే 10 మంది ఉన్నప్పుడు లేకపోతే నలుగురు మాట్లాడుకున్నప్పుడు ఇష్టం వచ్చి మాట్లాడేస్తూ ఉంటారు. అది పర్వాలేదు. కానీ దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఇక్కడ దేవుడు ఉన్నాడన్న సంగతి మనకు అర్థం కావాలి. దేవునికి స్తోత్రం. ఇక్కడ కూర్చునే విధానం, మాట్లాడే విధానం, ఆలోచించే విధానం, దేవుడు ఉన్నాడు, దేవుడు ఇక్కడ వింటున్నాడు, ఇక్కడ అనాలోచనగా ఉండకూడదు. నేను దేవుని సన్నిధిలో ఏది మాట్లాడితే ఏమి ఇబ్బంది కలిగిద్దో, ఎలా మాట్లాడాలో ఎలా మాట్లాడకూడదో మనము గమనించగలిగినటువంటి వారమై ఉండాలి. దేవుని స్తోత్రం. అందుకే ఆదికాండంలో రాయబడింది ఒక చక్కని మాట 17వ అధ్యాయంలో మొదటి వచనంలో దేవుడు అబ్రహాం గారితో మాట్లాడుతూ ఉన్నాడు. చదవండమ్మా. 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవుడను. ఎక్కడంటండి? మీరు గమనించండి, దేవుని సన్నిధిలో ఎలా నడవాలో దేవుడు ఎప్పుడు మనకు నేర్పుతాడు. దేవునికి స్తోత్రం. పాత కొత్త నిబంధన గ్రంథాల్లో దేవుని దగ్గర ఎలా ఉండాలో దేవుడు మాట్లాడడం నేర్పడం ప్రారంభించాడు. మండుచున్న పొదకాడ మోషే ఉండి చెప్పులు వేసుకుని వెళ్ళిపోతా ఉంటుంటే పాత నిబంధన గ్రంథంలో మాట్లాడుతూ ఉంటాడు. ఆయన ఏమంటాడంటే నీ చెప్పులు ఇడిచి లోపలికి రమ్మని చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా తన సన్నిధిలో ఎలా ఉండాలి మీరు గమనించండి. గవర్నమెంట్ ఉద్యోగం చేయనివ్వండి, పిల్లలు స్కూల్కు పంపించండి, లేకపోతే ఎక్కడైనా జాయిన్ చేయనివ్వండి, ఆ అడ్మిషన్ ఆ యొక్క అడ్మినిస్ట్రేటివ్ యొక్క రూల్స్ ఉంటాయి. ఎక్కడ ఎలా ప్రవర్తించాలో, ఎప్పుడు యూనిఫామ్ వేసుకోవాలో, ఎప్పుడు తినాలో, అక్కడ ఎలా ఉండాలో ప్రతిదీ కూడా అక్కడ ఉన్న సిస్టమ్ మనకు నేర్పుతూ ఉంటుంది. దేవుని మందిరంలో కూడా దేవుడు ఎప్పుడు కూడా ఒక సిస్టమ్ మనకు నేర్పుతూ వచ్చాడు. దేవునికి స్తోత్రం. దేవుని మందిరంలో మన ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి, ఇష్టానుసారంగా జీవించడానికి, ఇష్టానుసారంగా నిలబడడానికి, ఇష్టానుసారంగా ఏది చేయడానికి కూడా హక్కు లేదు అని బైబిల్ మనకి చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను చూస్తాడట. నీవు చూస్తాడు. నువ్వు ఆరాధించేటప్పుడు చూస్తాడు, నువ్వు ప్రార్థన చేసేటప్పుడు చూస్తాడు, నువ్వు ముసుగు వేసుకున్నప్పుడు చూస్తాడు, నువ్వు మాటలు వింటున్నావా లేదా చూస్తాడు, నువ్వు దేని నిమిత్తం దేవాలయానికి వచ్చావో చూస్తాడు, నువ్వు ఏ పరిస్థితుల్లో దేవుని ఆరాధించడానికి వచ్చావో దేవుడు చూస్తాడు అని రాయబడింది. దేవుని స్తోత్రం. అందుకే మీరు గమనిస్తే అదండి ఆదికాండంలో మాట్లాడుతూ నా సన్నిధిలో ఉన్నప్పుడు అబ్రహాం జాగ్రత్త అని చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. నా చేత నువ్వు నిందించబడకూడదు. ఏమంటే నిన్ను మందిరానికి వచ్చినప్పుడు ఆల్రెడీ ప్రార్థన ఎలా ఉంటారు, అలా చేస్తున్నారు, లేదా ఇదేంటి అదేంటి అని అనొచ్చు మనుషులు. కానీ దేవుడు నిన్ను విమర్శించే స్థితిలో ఉండకూడదు. దేవాలయం దేవుడు నిన్ను నిందించే స్థితిలో ఉండకూడదు. మనుషులు ఎవరైనా విమర్శించవచ్చు, కానీ దేవుడు మనల్ని నిందించేటువంటి స్థితిలో
స్థితిలో మనం ఉండకూడదు అంటాడు. తిమోతికి రాసిన పత్రికలో చెబుతూ అపోస్తలుడైన పౌలు తిమోతికి కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తూ కొన్ని విషయాలు చెబుతూ ఉంటాడు. దేవుని యొక్క మందిరంలో మనం ఎలా ఉండాలి, ఏ విధంగా మనం జీవించాలనేటువంటి మాట చెబుతూ ఉంటాడు. మొదటి తిమోతికి రాసిన పత్రిక 3:15 దేవుని బిడ్డ. మొదటి తిమోతి 3:15 అయినను నేను ఆలస్యము చేసిన యెడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని మందిరములో దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించాలో అది మీకు ఏం చేయాలి, తెలియాలి. దేవునికి స్తోత్రం. ఏమంటే చాలా చిన్న విషయాలు, ఏది కూడా మనం మాట్లాడుకోకూడదు. సందర్భం వచ్చింది కానీ మాట్లాడదు. ప్రార్థన చేసేటప్పుడు నువ్వు కళ్ళు మూసుకుని ప్రార్థన చేయాలి. ముసుగు వేసుకోవాల్సిన స్త్రీలు ముసుగు వేసుకోవాలి దేవుని బిడ్డలారా. లేకపోతే ప్రార్థన చేస్తున్నావు నువ్వు తల వంచాల్సిన వారు వంచుకోవాలి. మాట్లాడటమో, పరామర్శించడమో, జోక్ వేసుకోవడమో, లేకపోతే ఒకటి విమర్శించడమో, లేకపోతే ఇంకోటి కామెంట్ చేసే పరిస్థితులు కానీ దేవుని మందిరాల్లో ఉన్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. నిద్రపోయే స్వభావం కానీ, అనాలోచనగా కానీ, అజాగ్రత్తగా కానీ, లేకపోతే అదండి ఆ దేవుని విషయంలో బయలుదేరినటువంటి పరిస్థితుల్లో కూడా మనం ఉండకూడదని బైబిల్ సెలవిస్తుంది. దేవుని జీవము గల దేవుని మందిరంలో జనులు ఎలాగూ ప్రవర్తించాలో అది నీకు తెలియవాలని ఈ సంగతుల గురించి నేను మీకు చెప్తున్నాను, రాస్తున్నానంటే. అంటే నేను చెబుతూ ఉన్నాడు అబ్రహాంతో అంటున్నాడు, నిందారహితుడుగా నువ్వేం చేయాలి, జీవించాలి ఆ సన్నిధిలో. నువ్వు నిందించబడే స్థితిలో ఉండకూడదు అనేటువంటి మాట చెబుతూ ఉన్నాడు. అక్కడ దేవుడు ఉన్నప్పుడట మోషే ఆయన చూడడానికి కూడా ఏం చేయలేదట, తెగించలేదు అనే మాట చెప్తున్నాడు. అంటే దేవుని దగ్గర ఒక మాట వ్యర్థంగా మాట్లాడడానికి కూడా మనం ఏం చేయకూడదు, ప్రయత్నం చేయకూడదు. బైబిల్ చూడండి, ప్రసంగి గ్రంథం 5వ దేవుని బిడ్డలారా మొదటి వచనంలో ఏం రాయబడిందో చూద్దాం. ప్రసంగి గ్రంథం 5వ మొదటి వచనం. మీరు దేవుని మందిరమునకు పోయినప్పుడు చూడండి, దేవాలయంకి వెళ్ళిన తర్వాత ఎవరు ప్రార్థన చూసుకోవాలి, నా ప్రవర్తన. నేనే వచ్చాను, తప్పేం లేదు దీంట్లో. మా భాస్కరం గారిని వేసుకొచ్చి, నా ఇద్దరు కుమార్తెలు వేసుకొచ్చాను, మా నాన్న మా అమ్మ ఇంకెవరన్నా ఉంటే వేసుకొచ్చేసాను అనుకోండి. వేసుకొచ్చిన తర్వాత దేవాలయం వెళ్ళిన తర్వాత ఎవరి గురించి చూడాలి, నా గురించి చూసుకోవాలి. మొట్టమొదటిగా నా గురించి నేను చూసుకోవాలి. అంటే దేవుని దృష్టిలో ఎలాగున్నాను నేను అనేది చూసుకోవాలి. నా భక్తి ఎలాగుంది, నా ప్రార్థన ఎలాగుంది, నా ఆత్మీయత ఎలాగుంది, నేను ఏ విధంగా దేవుని సందర్భంలో దేవునికి ఇష్టడుగా ఉన్నానా, దేవునికి అయిష్టంగా ఉన్నానా అనే విషయాన్ని చూసుకోవాలని ఏం చెప్తుంది బైబిల్ గ్రంథం మనకి తెలియదు. చాలా మంది దేవాలయాలకు వచ్చి ఈ లోకంలో వారి గురించి ఆలోచించేవారు చాలా తక్కువ మంది ఉన్నారండి. దేవాలయాల గురించి వారి గురించి ప్రార్థన చేసుకునే వారు చాలా తక్కువైపోయారు. ఈ యొక్క లోకంలో మనం గమనిస్తున్నప్పుడు వారి గురించి ప్రార్థన చేసుకోవడం, వారి గురించి దేవుని అడగడం, వారి గురించి దేవునితో మాట్లాడడం మానేశారు. ఈ యొక్క లోకంలో దేవుని పెట్టారు. ఎదుటి వ్యక్తిని విమర్శించడమో, లేదా ఎదుటి వ్యక్తిని లేకపోతే కుటుంబం గురించి మాట్లాడుకోవడమో, ఫలానా కుటుంబం గురించి ఫలానా వ్యక్తుల గురించి మాట్లాడుకోవడమో, ఫలానా పరిస్థితుల గురించి మాట్లాడుకోవడమో ఎక్కువైపోయినటువంటి పరిస్థితుల్లో బైబిల్ సెలవిస్తా ఉంది, దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ గురించి నువ్వు మాట్లాడుకోవడం నేర్చుకోమన్నాడు. దేవుని స్తోత్రం. ఇద్దరు దేవాలయానికి వెళ్ళారు, ఆయన ఆకాశం తట్టు తేరి చూడడానికి కూడా ఏం చేయట్లేదు, తెగించట్లేదు. ఒక వ్యక్తి తెగించి, ఇంకా మాట చెప్పాలంటే బరి తెగించి ఇష్టం వచ్చినట్టుగా తను మాట్లాడటం ప్రారంభిస్తున్నాడు. దేవుడు అంటున్నాడు, ఈ వ్యక్తి కంటే ఆ వ్యక్తి శ్రేష్టమైన వ్యక్తి అని రాశాడు. దేవుని స్తోత్రం. దేవాలయానికి వచ్చిన తర్వాత నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. అక్కడ మాట్లాడుతూ చాలా చక్కగా మాట్లాడాడు. అనాలోచనగా మాట్లాడడానికి నువ్వేం చేయొద్దు. చదవండి అమ్మా. ప్రకటన గ్రంథం, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనుము. బుద్ధిహీనులు అర్పించునట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియక ఏం చేశారంటే, వారు తెలియక దుర్మార్గపు పనులు చేశారు. కానీ మనకు తెలుసు కాబట్టి మనం ఆ పని చేయకూడదు. చదవండి 2వ వచనం. నీవు దేవుని సన్నిధిని అంటే వ్యర్థమైన మాట మాట్లాడడానికి ఏం చేయకూడదు,
కొన్నిసార్లు అంటారు అది నోరా తాటి పట్టే అంటారు. అవునండి, ఇప్పుడు వాడతల్లో తాటి పట్టెలు ఇక అంటే కొంతమంది అడ్డు అదుపు లేకుండా కొన్నిసార్లు మాట్లాడేస్తారు. అసలు ఇంటికాడ మాట్లాడి ఎక్కడ మాట్లాడి మీరు గమనించండి. ఒకళ్ళ గురించి విమర్శించేటప్పుడు, ఒకసారి మాట్లాడేటప్పుడు ఒక వ్యక్తి గురించి చూసినట్టుగా, దగ్గరుండేదో చూసేసినట్టుగా, కొన్నిసార్లు ఆ మాట అనడం వీళ్ళు పంపించినట్టుగా, కొన్నిసార్లు అయితే ఎంత దారుణం అంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తూ ఉంటారు. మనం ఆలోచించి మాట్లాడాలట. దేవునికి స్తోత్రం. బైబిల్లో మాట రాయబడింది. ఏం మాట రాయబడింది తెలుసా? నువ్వు మాట్లాడే ప్రతి మాటకి తీర్పు దినానేముందట? లెక్క ఉంది. నీటిని ఎలా వాడాలట? పొదుపుగా వాడాలి. విద్యుత్తును కూడా ఎలా వాడాలి? పొదుపుగా వాడాలి. మాటలు కూడా ఎలా వాడాలి? మనం పొదుపుగా వాడాలి. కొంతమంది వాడి ఒకసారి వదిలేస్తుంటారు. అది మరీ డేంజర్. అండ్ వాడి ఏం చేస్తూ ఉంటారు? ఒకసారి వదిలేస్తూ ఉంటారు. అది మరీ డేంజర్ అనమాట. చూడండి, ఆనకట్టలో ఆపి ఒకసారి వదిలేమనుకో నీరంతా ఏమైపోద్ది? వ్యర్థమైపోద్ది. అందుకంటాడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నాడు. దేవుని మందిరంలోకి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో అనేటువంటి మాట చెప్తూ ఉన్నాడు. అనాలోచనగా మాట్లాడకూడదంట అంటాడు. యెషయా గ్రంథంలో చక్కని మాట చెప్పాడు. 66 అధ్యాయం దేవుని బిడ్డలారా 2వ వచనం. యెషయా గ్రంథం 66 2వ వచనం. అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వల్ల కలిగినవని యెహోవా సెలవిస్తా ఉన్నాడు. అమ్మ చూడండి, ఎంత ఎవరైతే నాకేంటి? పాస్టర్ గారా, విశ్వాసాలు ఎవరైనా కూడా ఎవరైతే నాకేంటి? ఎవరైతే నాకేంటి? నా సన్నిధిలోకి వచ్చిన తర్వాత నువ్వు దీనుడై నలిగిన హృదయంగా అడిగి గడగడలాడితే చదవండి. ఎవరైతే దేవుడి సన్నిధికి వచ్చి చిన్నవాడా పెద్దవాడా ఎవరైతే గడగడలాడుంటాడో ఆ వ్యక్తి మీద నేనేం ఉంచుతున్నాను? కనుదృష్టి ఉంచుతున్నాను. దేవునికి స్తోత్రం. అంటే మాకు కూడా మైక్ ఇస్తే గర్వంగా మాట్లాడేవారు ఉంటాం. ఎవరైనా మాట్లాడేవారు ఉంటారు. కొన్నిసార్లు మైక్ దొరికితే, కొన్నిసార్లు రకరకాల మాట. మీకు మధ్యన ఎక్కడ ఒక చోట నేను వెళ్తే మాలా ఇంకెవడో చేయలేదంటే, మీలాగా కాదు, నాలాగా కాదు, మనకంటే ఎక్కువగా చేసేవారు ఇంకెంతో మంది ఉంటారు. దేవునికి స్తోత్రం. ఆయన మాటలు మాలాగా ఇంకెవరో చేయలేదంటే ఈ ప్రాంతాల్లో, లేదా కొన్నిసార్లు అన్నాడు. అంటే నీ గురించి ఎవరైనా చెప్పాలి, కానీ మన గురించి మనం ఏం చేసుకోకూడదు? హెచ్చించుకోకూడదు. దేవుడు చూడాలి దేవుని పెట్టారు. దేవుడు మన పరిస్థితులను చూడాలని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. సమూయేలు అంటాడు, అయ్యా నీ దాసుడు ఆలకిస్తున్నాడు, నాతో నువ్వు మాట్లాడు. అది దేవుడు చూసే నువ్వు దాసుడుకున్నావా, నువ్వు దేవుడు చూస్తా ఉన్నాడు. దేవుడు మనం చూస్తా ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో తెగించి దేవునికి విరుద్ధకరంగా మనం మాట్లాడకూడదు. దేవునికి స్తోత్రం. మనం చేసే ప్రార్థన జాగ్రత్తగా ఉండాలి, మన మాట జాగ్రత్తగా ఉండాలి, మనం కూర్చోవడం జాగ్రత్తగా ఉండాలి, మన ఆలోచన జాగ్రత్తగా ఉండాలి. మనం చేసేది ప్రతిదీ దేవాలయంలో వెరీ సిస్టమేటిక్, అంటే ఆ దేవుడు చెప్పిన నియమం ప్రకారం మనం ఉండాలని చెప్తా ఉంది. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధి అంటే ఒక భయము, దేవుని సన్నిధి అంటే ఒక గడగడలాడే విధానము. దేవుడు ఉన్నాడని దేవుని దగ్గర మనం కూర్చోగలిగినప్పుడు దేవుడు మన మీద ఏముస్తాడట? కనుదృష్టి ఉంచుతాడు. దేవునికి స్తోత్రం. దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు, నీకు జవాబునిస్తాడు, నిన్ను హెచ్చిస్తాడు అని రాయబడింది. అంటే దేవునికి అయిష్టంగా మనం మాట్లాడడానికి ఏం చేయకూడదు? మనం తెగించుకోవడం. దేవునికి స్తోత్రం. మనం ఏం చేయకూడదు? తెగించుకోవడం. ఎవరైనా తెగించవచ్చు. అంటే మనలో కొన్నిసార్లు అపరిచితులు వస్తూ ఉంటాయి, కొన్నిసార్లు ఏం వస్తూ ఉంటాయి? అపరిచితులు వచ్చేస్తూ ఉంటాయి. కొన్నిసార్లు అపరిచితుడు అంటే కాసేపు నవ్వుతాం, కాసేపు నాకు తెలియకుండా మనలో ఏమొస్తుంది? కోపం వచ్చి. కొన్నిసార్లు ఏడుస్తాం, కొన్నిసార్లు సంతోషిస్తాం, కొన్నిసార్లు మాట్లాడతాం, కొన్నిసార్లు మౌనం ఉంటాం. కొన్ని మంచిదే కానీ కొన్ని దేవుడికి విరుద్ధకరమైన మన నుంచి బయటికి రాకూడదు. దేవునికి స్తోత్రం. ఇంకొక విషయాన్ని చూద్దాం దేవుని బిడ్డలారా. ఇంకొక విషయం 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూస్తే అక్కడ సరి చేసుకోవడానికి మనం తెగించాలట. దేవునికి స్తోత్రం. అంతేనండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 12వ వచనంలో ఏమంటాడంటే, వారితో సరిచూచుకున్నట్టుకై మేము తెగింప జాలము కానీ కిందకు వచ్చేటప్పుడు సరిచూచుకున్నచున్నందున అని రాశారు. దేవునికి స్తోత్రం. దేవాలయం వచ్చిన తర్వాత ఏం చేసుకోవాలంటే మనం సరి చేసుకోవాలి. దానియేలు గ్రంథం తీయండి. దానియేలు గ్రంథం దేవుని బిడ్డలారా 5వ అధ్యాయం దేవుని బిడ్డలారా
24వ వచనం నుంచి మనం చదివితే అర్థమైంది. జాగ్రత్తగా కావున ఆయన ఎదుట నుండి ఈ అరచేయి వచ్చి ఈ వ్రాతను వ్రాసిన శాసన మీదనగా మెనే టేకెల్ ఈ వాక్య భాగం ఏమనగా మినే అనగా దేవుడు ఈ ప్రభుత్వ విషయాలు ఏం చూస్తున్నాడు లెక్క చూచి దాన్ని ముగించాడు. దేవుడు ఏం చేస్తున్నాడట? లెక్క చూచి ప్రభుత్వ విషయాలు ఏం చేస్తున్నాడు? లెక్క చూస్తున్నాడు. అంటే దేవుడు ఈ భూమి మీద బ్రతకడానికి ఏదైతే నీకు పని ఇచ్చాడో, బాధ్యత ఇచ్చాడో, కుటుంబం ఇచ్చాడో, యవన జీవితం ఇచ్చాడో, దేవుడు లెక్కలు చూసేటువంటి దేవుడట. దేవుడికి స్తోత్రం. ఇది యవన వయసులో నువ్వేం చేసావు అని దేవుడు ఏం చేస్తాడు? మన లెక్క చూస్తాడు. నీకు ఇచ్చిన ఉద్యోగంలో నువ్వేం చేసావు అని లెక్క చూస్తాడు దేవుడు. లేకపోతే నీకు ఇచ్చినటువంటి భార్య పాత్రలో నువ్వేం చేసావు అని లెక్క చూస్తాడు. భర్త పాత్రలో నీకు దేవుడు ఏమి ఇచ్చావు లెక్క చూస్తాడు. సంఘంలో విశ్వాసిగా దేవుడు ఏ బాధ్యత, ఏ పరిస్థితులు మనకి ఇస్తున్నాడో వాటన్నిటిలో కూడా ఎవరు లెక్క చూస్తారట? దేవుడు చూస్తాడు. అందుకన్నాడు ఇక్కడ రాజు బెల్షాజర్ అనేటువంటి రాజు గురించి లెక్కలు చూడడం ప్రారంభించాడు. లెక్కలు చూడడానికి వచ్చేటప్పటికి లెక్కలు ఏమైనాయో అక్కడ చెప్తూ ఉన్నాడు. దేవుడి స్తోత్రం. మినే టేకిల్ పార్సిన్ అనేటువంటి మాట మాట్లాడుతున్నాడు. దేవుడిని లెక్క చూశాడయ్యా అని చెప్తున్నాడు. చదవండి. టేకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తోచగా నీవు తక్కువగా కనబడి ప్రేమలో తక్కువ కనబడ్డావు, క్షమించడంలో తక్కువ కనబడ్డావు, పాపం చేయడంలో నువ్వు ఎక్కువ కనబడుతున్నావు, దేవుడికి విరుద్ధమైన దాంట్లో నువ్వు ఎక్కువ కనబడుతున్నావు, విధేయతలో తక్కువ కనబడుతున్నావు, అవిధేయతలో నువ్వు ఎక్కువ కనబడతా ఉన్నావు, దేవుడికి విరుద్ధకరమైన అన్ని ఎక్కువ కనబడుతూ దేవుడికి అనుకూలమైన నువ్వు తక్కువ కనబడుతున్నావు అనేటువంటి మాట చెప్తూ నేను త్రాసులో చూడంగా నువ్వేమైపోయావు? తక్కువ అయిపోయావు అంటున్నాడు. చదవండి. బెరేసనగా నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీయులకును పారసీకులకును ఇవ్వబడును. చూడండి ఇక్కడ చెప్తున్నాడు. దేవుడు చూసినప్పుడట మనం ఎలా కనపడాలి? ఎక్కువగా కనబడాలంటే దేవాలయానికి వచ్చిన తర్వాత మనం ఏం చేసుకోవాలి? సరి చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఏం చేయాలి? మనం సరి చేసుకోవాలి. దేవాలయానికి వచ్చి ఏబు గారు రోజు కూడా ఏం చేసుకుంటా ఉండేవాడు? సరి చేసుకుంటూ ఉండేవాడు. పొరపాటున నా పిల్లలు పాపము చేశారు. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఈ వారంలో మనం వెళ్తాం, బయటికి వెళ్తాం. ఈ వారంలో స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటారు, ఈ వారంలో కాలేజీకి వెళ్ళే పిల్లలు ఉంటారు, ఈ వారంలో ఇంటికాడ ఉండేవారు ఉంటారు, ఈ వారంలో ఏదో పనులు చేసుకునే వారు ఉంటారు. మరలా దేవాలయానికి వచ్చినప్పుడు ప్రభువా నేనేమన్నా బలహీనపరచబడిన సరి చేసుకోవాల్సిన పరిస్థితులు ఉంటే మనం ఏం చేసుకోవాలి? సరి చేసుకోవాలి. దేవుడు దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత సరి చూసేటువంటి వారు ఎవరు? దేవుడు సరి చూస్తాడు, నీ లెక్కలు చూస్తాడు. ఆయనకి ప్రతిదీ కూడా ఆయనకి ఎవరికి తెలుసు? ఆయనకి తెలుసు. దేవుని స్తోత్రం. దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత నువ్వు ఎందుకు ప్రార్థన చేయట్లేదు? ఎందుకు ప్రార్థనకి రాలేకపోతున్నావు? ఎందుకు బలహీనంగా ఉన్నావు? ఇంకా ఏ బలహీనతలో నువ్వు ఉన్నావు? ఏ పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు? దేవుడు మనం గమనిస్తూ ఉంటాడు. ఆయన సరి చూసినప్పుడు మనం ఎలా కనపడాలి? ఎక్కువగా. దానియేలు చూశాడు. అదే దానియేలు గ్రంథంలో దానియేలు చూస్తే ఆయన ఒక మాట చెప్తారు. అక్కడే రాయబడింది. ఇంకో మాట చూడడానికి ప్రయత్నించండి దేవుని బిడ్డలారా. అక్కడే 6వ అధ్యాయంలో రాయబడింది. దయచేసి గమనించండి. ఇంకొక మాట చూసి మన ముందుకు వెళ్దాం. 6వ అధ్యాయము 22వ వచ్చింది దేవుని బిడ్డలారా. అక్కడ దేవుడు నేను నా దృష్టికి నిర్దోషిగా కనబడితిని గనక ఆయన తన దూతను పంపించి. దూతలు ఎప్పుడు వస్తే? దోషం చేసిన వాళ్ళ దగ్గరికి రావు. కానీ మనం వేసుకునే అన్ని కూడా ఏముంటాయి? నీ రాకపోకుండా యెహోవా నీకు దూత తోడుగా ఉంటాడు. దూతనైనా పంపిస్తాడు. నీ కాళ్ళు ఇరిగిపోకుండా, పడిపోకుండా, దెబ్బలు తగలకుండా ఆయన దూతలకు ఏం చేస్తాడు? నీ ఇష్టం వచ్చినట్టు డాన్స్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటే ఆయన దూతలు పంపించాడు. దేవునికి స్తోత్రం. అంతేనా కదా? ఎప్పుడు పంపిస్తాడట? ఎప్పుడు పంపిస్తాడు? చెప్పాడు కదా, నిర్దోషిగా నువ్వు నీలో లోపము లేనప్పుడు, నీలో ఏం లేనప్పుడు, పాపము లేనప్పుడు, నువ్వు దేవునికి విరుద్ధంగా జీవించినప్పుడు ఆయన తన దూతను పంపించి సింహాలను ఏం చేశాడట? మూసివేశాడు. దానియేలు లెక్క చూసినప్పుడు దానియేలు లెక్క ఎక్కువగానే ఉందట. దేవుని స్తోత్రం. దానియేలు దేవుని దృష్టిలో తక్కువగా కనబడలేదట, ఎక్కువగా కనబడ్డాడు. కాబట్టి దేవుడు నన్ను దానిలో నుంచి ఏం చేశాడు?
తప్పించాడు. దేవాలయానికి వచ్చిన తర్వాత మనం సరి చేసుకోవడం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. చాలాసార్లు ఆన సరి చేద్దాం ఈయన సరి చేద్దాం అనుకుంటారు, కానీ ఎవరిని సరి చేయకూడదు, మనమే సరి చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. అపోస్తలుడైన పౌలు కూడా సరి చేసుకోవడం ప్రారంభించాడు. 9వ అధ్యాయము కొరింథీయులకు రాసినటువంటి పత్రిక దేవుని పెట్టారు. 2 కొరింథీయులకు క్షమించాలి 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక దేవుని పెట్టారు. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక దేవుని పెట్టారు. 9వ అధ్యాయము 27వ వచనం. గాలికి కొట్టినట్లు వచ్చిన సమయం వ్యర్థంగా వెళ్ళిపోకూడదు. మనం దేవునికి స్తోత్రం. ఈ అందరు రాలేదండి, రాలేని వాళ్ళు అందరినీ కూడా మనం ఏమనుకుంటాం, ఆశీర్వాదం కోల్పోయింది, దేవుని కోల్పోయింది, వీళ్ళు రాలేదని మాట మాట్లాడతాం. వచ్చినటువంటి ప్రయాస వ్యర్థం కాకుండా ఉండాలి అంటే, వచ్చిన వ్యక్తి ఏదో గాలికి వచ్చి వెళ్ళిపోయినట్టుగా ఉండకూడదు. అంటే నువ్వు వచ్చిన తర్వాత దేవుని దగ్గర మన శరీరాన్ని మనం ఏం చేసుకోవాలట, నల్ల కొట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. దేని నిమిత్తం వచ్చామో, దేని కోసం వచ్చామో, దేని కోసం దేవుని సన్నిధిలో అడుగు పెట్టామో దాన్ని సంపాదించుకుని, లేదా దాని విషయంలో మనం నల్లగొట్టుకుని దేవుని అడిగి ప్రాధేయపడి మనం వెళ్ళాలంట. దేవునికి స్తోత్రం. అందుకే ఇక్కడ అన్నాడు, నేను ఇతరులకు ప్రకటించిన తర్వాత నేను పాడైపోతానేమోనని నా శరీరాన్ని నేనేం చేస్తున్నాను, నల్లగొట్టుకు. అంటే దేవుని దగ్గర మనం ఎప్పుడు కూడా ఏం చేసుకోవాలి, ఎవరన్నా అంటే మన కోపం వచ్చింది, నువ్వు కరెక్ట్ కాదనండి, మనం కరెక్ట్ అని చెప్పడానికి ఎంతో కొంతసేపు మాట్లాడతాం. కానీ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆయన 139వ సంకీర్తన చూస్తే దాంట్లో అంటాడు, నీ నడక తెలుసు, నీ పడక నాకు తెలుసు. ఆయనతో మనం ఏం చెప్పలేము. ఆయన దగ్గర చెప్పుకోవడానికి మన దగ్గర ఏమి కూడా ఉండదు. సొదొమ గొమొర ప్రాంతం గురించి నిలబడి అబ్రహాం మాట్లాడుతూ ఉంటుంటే అబ్రహాము మాట్లాడడానికి అవకాశాలు కూడా ఏమి లేవు. ఒకరి గురించి మాట్లాడటానికి, సొదొమ గొమొర ప్రాంతం గురించి మాట్లాడటానికి, వారి గురించి ఒక మంచి చెప్పడానికి అబ్రహాం దగ్గర ఏమి మిగల. దేవునికి స్తోత్రం. మాట్లాడాడు, తెగించి మాట్లాడుతా అంటూ మాట్లాడుకుంటూ వచ్చాడు. కానీ ఆఖరికి వచ్చేటప్పటికి దేవుని కన్విన్స్ చేద్దామని ప్రయత్నం చేశాడు, కానీ చేయడానికి వారి దగ్గర ఒక అవకాశం కూడా లేదు. అంటే దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత మనం సరిదిద్దుకోగలిగితే దేవుని యొక్క పరిస్థితులు ఏం చేయగలం, మనం మార్చగలం. దేవునికి స్తోత్రం. హిజ్కియా సరి చేసుకోమంటే హిజ్కియా ఏం చేశాడు, సరి చేసుకున్నాడు. నాతాను ప్రవక్త వచ్చి దావీదుతో చెప్తే దావీదు నేను సరి చేసుకుంటాను అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత మనం ఏం చేసుకోవాలి, సరి చేసుకోవడానికి తెగించాలి. తెగించాలంటే నా శరీరాన్ని ఏం చేస్తున్నా, నల్లగొట్టుకున్నా ఊరికి అవరు. తెగించాలంటే మామూలుగా ఉండదు. తెగించాలంటే మామూలు భక్తి చాలదు. దేవుడు పెట్టారు. తెగించాలంటే పైన భక్తి మనకు చాలదు. తెగించాలి అంటే మనం కొన్ని పనులు చేయాలి. దేవునికి స్తోత్రం. తెగించాలి. కొన్ని విషయాల్లో మనం తెగించాలి. దేవుని పెట్టారా అని బైబిల్ సెలవిస్తా ఉంది. ఆయన తెగించి అంటున్నాడు, నా శరీరాన్ని తెగించి నా దేవుని కోసం నా శరీరాన్ని ఏం చేస్తున్నాను, నల్లగొట్టుకున్నాను. ప్రార్థన చేయాలి, దేవుని అడగాలి, దేవుని దగ్గర గోజాడాలి. కొన్ని విషయాల్లో దేవుని దగ్గర మనం పోరాడాలి. మనం సరి చేసుకునే అంతవరకు. దేవునికి స్తోత్రం. ఆ రాత్రి తెగించి దేవునితో పోరాడుతూ ఉంటే ఆయన అన్నాడు, నీ పేరు ఇంకా ఇశ్రాయేల్ అని పేరు పెడతావు. నేను పేరు పెట్టబడింది, ఇంకా నువ్వు మోసం నుంచి బయటికి రావాలంటే. దేవునికి స్తోత్రం. ఈరోజు క్రైస్తవ జీవితంలో, భక్తి జీవితంలో పాపం నుంచి మనం ఆ పాపాన్ని ఖండించి తెగించి చెప్పగలగ శక్తి మనలో ఉండాలి. దేవునికి స్తోత్రం. రెండోది, దేవుని సన్నిధిలో తెగించి మాట్లాడడానికి చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. ఏదైనా వ్యర్థమైన మాట దేవుల్లో మాట్లాడేస్తానా అనే పొరపాటుతో, అంటే మన పిల్లలు తిరుగుతున్నా, ఎవరు తిరుగుతున్నా తిరిగి మనమే అంటే అక్కడ చాలాసార్లు మీరు గమనించండి, పిల్లలు కానీ ఎవరికైనా మీకు చెప్తున్న సందర్భం వచ్చింది కాబట్టి మన పిల్లలకి మనమే చెప్పాలి. దేవునికి స్తోత్రం. మన పిల్లలు మాట్లాడుతుంటే తప్పేం కాదు, మాట్లాడతారు, వారి తప్పని మనం అంటలేదు. పిల్లలు తిరుగుతారు, వారి తప్పని నేను అంటల్లా. లేకపోతే కొంతమంది మాట్లాడతారు, తప్పని నేను అంటల్లా. మనం మాట్లాడకూడదు అని చెప్పగలిగే స్థితి మనకు ఉండాలి. దేవునికి స్తోత్రం. మాట్లాడుకుందాం. ప్రేయర్ అయిపోయిన తర్వాత మా ఇంటికి వచ్చి, లేదా ఇంటికి వెళ్ళిపోండి, ఏం కాదు. తినేసి వెళ్ళిపోతే ఆదివారం ఎవరు అడగరు, వెళ్ళిపోవడమే. వెళ్ళిపోయి రాత్రి పగల రోజంతా మాట్లాడేయండి. మనం ఇంకోసారి మనం మాట్లాడదామన్నా మన దగ్గర మాట్లాడడం. దేవునికి స్తోత్రం. ఈ రోజు కొంతమంది నాకు అనకూడదు కానీ వివాహాలు అయిన తర్వాత అవక ముందు కూడా మీరు చూడండి, స్టార్టింగ్ ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు. స్టార్టింగ్
ఆ తర్వాత చెప్పు, నువ్వు చెప్పు, ఏముంటుంది? ఇంకేముండదు మనకు చెప్పడానికి, ఇంకేముండదు. కానీ కొంతమంది ఇంకా మాట్లాడుతూ ఉంటారు కదా, ఏముంటుంది చెప్పు ఏం తిన్నా, ఇంకేముంది నీకు అంతే, ఏం ఉండేవు అది ఈ వంట గురించి చెప్పుకోవడానికి ఏం ఉండవు, దానిలో ఏది కూడా ఉండదు. అంతే కాసేపు మాట్లాడతాం తర్వాత చెప్పుకోవడానికి కూడా మనకేమి ఉండవు. దేవునికి స్తోత్రం. కానీ దేవుని దగ్గర చెప్పి వినే పరిస్థితుల్లో మనం చెప్పుకోవడమో, మాట్లాడడమో, తిరగడమో అనాలోచనగా ఉంటే దేవుని ఆశీర్వాదం కోల్పోతాం. దేవునికి స్తోత్రం. ఆయన అంటాడు, నేను సమీపముగా ఉండగానే మీరేం చేయాలి? వేడుకోవాలి. సమయం ఉండగానే, శోధనలో పడిపోకముందే, దేవుని ఆలయానికి వచ్చిన తర్వాత, దేవునితో ఉన్నప్పుడే, ఆ మందిరంలో ఉన్నప్పుడే మన గురించి, మన కుటుంబాల గురించి, బిడ్డల గురించి ప్రార్థన చేసుకుని మనం ఇంటికి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. తల ఉంచుకున్నాం, కళ్ళు మూసుకున్నాం. ఈ కొద్ది మాట దేవుడు మన ఇంటిలో ఫలించి ఆశీర్వదించిన కాక. ఆమె మా ఉన్నతానికి స్తోత్రాలు. మహాపరిశుద్ధుడా, మీ వందనాలు. మీ ఘనమైన ప్రశస్తమైన నామాన్ని బట్టి స్తుతించి మహిమపరుస్తూ ఉన్నాం. ప్రభా, భక్తి జీవితంలో తెగింపు కావాలి. పాపాన్ని ఎవరైనా ప్రేరేపిస్తే ఈ పాపం నేను చెయ్యను అని తెగించి చెప్పగలిగే శక్తి ప్రతి ఒక్కరికి దయచేయమని కోరుకున్నా. దేవాలయంలో అనాలోచనగా తెగించి మాట్లాడడం వ్యర్థంగా, కానీ ఏది కూడా తెగించి దేవుడికి విరుద్ధంగా మేము నిలబడే పరిస్థితులు ఎక్కడ కూడా మా మాట, మా ఆలోచన, మా క్రమశిక్షణ, మా ప్రవర్తన, మా పరిస్థితుల్లో ఎక్కడా కూడా మీకు విరుద్ధంగా మా నోటి నుంచి ఒక మాట ఆలోచించి రానికుండా నేను మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తాను. ప్రభా, దేవాలయంకి వచ్చిన తర్వాత మా కుటుంబాల గురించి మేము సరిగ్గా, మా ఆత్మీయ జీవితాల గురించి మేము సరిగ్గా, మా ఆర్థిక పరిస్థితుల గురించి మేము సరిగ్గా, మా కుటుంబాల్లో ఇవ్వాల్సిన ఆశీర్వాదాల గురించి, అయా రాబోతున్న దీవెనల గురించి, అనేకమైన విషయాల గురించి సరి చూసుకునేటువంటి స్వభావం మాకు తెచ్చి. ప్రభా, విరుద్ధంగా ఉన్నామా, పాపం చేసామా, బలహీనంగా ఉన్నామా, దేవుడికి అయిష్టంగా ఉన్నామా, మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి సహాయం చేయాలి. ప్రతి బిడ్డ దేవాలయానికి వచ్చి తన ఆత్మీయ జీవితం, తన యవన జీవితం, తన వ్యక్తిగత జీవితం, తన కుటుంబ జీవితం, తన బిడ్డల గురించి, తన భర్త గురించి, తన పిల్లలు, తన కుటుంబ వ్యవస్థ నిమిత్తమై సరి చేసుకుని సరిదిద్దుకుని వెళ్ళి అనుభవం దయచేయవచ్చు. ప్రభా, మేము దేవుడి దగ్గర తెగించి మాట్లాడడానికి, దేవుడికి మార్గాన్ని చెప్పేటువంటి పరిస్థితులు కలిగిన వారం కాదు. మేము తెగించి మమ్మల్ని సరి చేసుకుని, తెగించి మీ చిత్తాన్ని చేసి, తెగించి మీ ఉద్దేశంలో నడిచేటువంటి కృప మాకు దయచేయండి. ఈ మాటలు విన్న బిడ్డలందరినీ దీవించమని, ఆ మాటలు బట్టి అందరిని ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి.